నిన్న మధ్యరాత్రి దేవగుడి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మరి స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కావచ్చు, ఈ నియోజకవర్గ టీడీపీ నాయకుడు భూపేశ్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబం వాళ్ళ అనుచరుల ఆధ్వర్యంలో పూర్తిగా ధ్వంసం చేసే కార్యక్రమం జరిగింది. దీని పట్ల రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే లక్షలాది మంది రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళందరూ కూడా దీని పట్ల బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మనోభావాలు దెబ్బతిన్నాయి. వారందరి తరఫున ఇవాళ నేను, నాతో పాటు మా రామ్ సుబ్బారెడ్డి అన్న, ఈ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ, అదేవిధంగా మా ఎమ్మెల్యే సుధమ్మ గారు, అదేవిధంగా మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అందరం కూడా వచ్చి ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు అందరితో పాటు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి. నిజంగా ఒక్కసారి ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఆలోచించాల. అన్నం పెట్టిన చేతిని నరకడం కాదా ఇది ఆయన చేసిన పని. రాజశేఖర రెడ్డి గారి వలన మీకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి వలన ఈరోజు మీ కుటుంబం ఈ పొజిషన్లో ఉంది. అటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నరికించడానికి చేతులు ఎలా వచ్చినాయి ఆదినారాయణ రెడ్డి? నీకు, నీ అనుచరులకు ఎలా చేతులు వచ్చినాయి? దేవగుడి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కావచ్చు, ఈ నియోజకవర్గ భూపేశ్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబం వాళ్ళ అనుచరుల ఆధ్వర్యంలో పూర్తిగా ధ్వంసం చేసే కార్యక్రమం పట్ల రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే లక్షలాది మంది రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళందరూ కూడా దీని పట్ల బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మనోభావాలు దెబ్బతిన్నాయి. వారందరి తరఫున ఇవాళ నేను, నాతో పాటు మా రామ్ సుబ్బారెడ్డి అన్న, ఈ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ, అదేవిధంగా మా ఎమ్మెల్యే సుధమ్మ గారు, అదేవిధంగా మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అందరం కూడా వచ్చి ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు అందరితో పాటు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి. నిజంగా ఒక్కసారి ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఆలోచించాల. అన్నం పెట్టిన చేతిని నరకడం కాదా ఇది ఆయన చేసిన పని. రాజశేఖర రెడ్డి గారి వలన మీకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి వలన ఈరోజు మీ కుటుంబం ఈ పొజిషన్లో ఉంది. అటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నరికించడానికి చేతులు ఎలా వచ్చినాయి ఆదినారాయణ రెడ్డి? నీకు, నీ అనుచరులకు ఎలా చేతులు వచ్చినాయి? మరి ఆ రకంగా విగ్రహాన్ని చూడడం అనేది, విగ్రహాన్ని 2 ముక్కలుగా 3 ముక్కలుగా వాళ్ళు చేయడం అనేది నిజంగా శోచనీయము. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి గడిచిన కొన్ని రోజులుగా ఆయన మాట తీరు కానీ ఆయన పూర్తి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయినారు. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలనను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వెన్నుపోటు దినం అని పిలిపించిందో, జమ్మలమడుగులో ఆ ర్యాలీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 10,000 మంది పైచీలకు పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేసినారు. సో ఆదినారాయణ రెడ్డిలో ఒక తెలియని ఫ్రస్ట్రేషన్ మొదలైంది.
2 రోజులకి ఆయన కార్యక్రమాన్ని పిలిపించినారు. ఆయన కావచ్చు, ఆయన భూపేష్ రెడ్డి కావచ్చు. ఆ కార్యక్రమం కూడా పూర్తిగా ఫ్లాప్ అయిన పరిస్థితి మనం చూసినాం. సో వైసీపీ కార్యక్రమం జస్ట్ పిలిపిస్తే ఇంత భారీ ఎత్తున విజయవంతంగా ఆడమైంది, అదే అధికార పార్టీగా మేము పిలిపిస్తే ఈ కార్యక్రమం ఫెయిల్ కావడమైంది అనేది ఆయన జీర్ణించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత నిన్నటి రోజున మా జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మా జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యే సుధమ్మ అందరూ వచ్చి స్టీల్ ప్లాంట్కు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో పునాది రాయి వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం కోసం నిన్నటి రోజున వాళ్ళు బృందంగా జమ్మలమడుగు టౌన్ లో రావడం జరిగింది. మరి వాళ్ళు వచ్చింది కేవలం వాస్తవాలు చెప్పడం కోసం. దాన్ని అడ్డుకొని మరి దాన్ని ఉద్దేశించి ఆదినారాయణ రెడ్డి నోటుకు వచ్చినట్టు నిన్న సాయంత్రం మళ్ళీ మాట్లాడాడు. ఉత్తనా కొడుకులు అంటాడు. రామ్ సుబ్బారెడ్డిని ఉద్దేశించి ఇంకా మరీ దిగజారి ఆదినారాయణ రెడ్డి మాట్లాడడం కూడా మీరంతా నిన్ను చూసినారు. మరి ఈరోజు ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటే చెప్తా ఉన్నాం ఆదినారాయణ రెడ్డికి, ఉత్తనా కొడుకులు అంటే ఎవరు ఉత్తనా కొడుకులు? గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో 1800 రోజులు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు ఈ నియోజకవర్గం నుంచి 3 సార్లు నువ్వు అప్పటికే గెలిచినావు, అది 4వసారి. నువ్వు కనీసము 5 ఏళ్లలో 20-25 రోజులు కూడా నువ్వు నియోజకవర్గంలో లేవు. అంటే ప్రతిపక్షంలోకి వచ్చే కొద్దీ జిల్లా విడిచి జంప్. మేము నువ్వు ఎవరినైతే నిన్న ఉత్తనా కొడుకులను ఉద్దేశించి మాట్లాడినావో మా నాయకులు ప్రతిపక్షంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న ఈ జిల్లాలో అనునిత్యం ప్రజలతో కార్యకర్తలతో అందుబాటులో ఉండి ప్రజా జీవితంలో గడుపుతూ ఉన్నారు. ఏ ఒక్కరు పారిపోలే నీ మాదిరి, ఏ ఒక్కరు బెంగళూరులో, గోవాలో, హైదరాబాద్లో క్లబ్బుల చుట్టూ తిరగల నీ మాదిరి. ఇదే నియోజకవర్గంలో ఉండి రాజకీయాలు చేస్తుంటారు. రామ్ సుబ్బారెడ్డి అన్న ప్రతిపక్షంలో ఉన్న ఇదే నియోజకవర్గంలో ఉండి ధైర్యంగా నీలాంటి ఎదుర్కొని రాజకీయాలు చేస్తాడు. సో నువ్వు ఉత్తనా కొడుకువి. అధికారం ఉంటేనే నీ మాటలు, నీ వ్యవహారం అంతా. అధికారం కోల్పోతే ప్రతిపక్షంలోకి వస్తే మళ్ళా జంపు. కనిపివు నువ్వు. చూసినారు ప్రజలు నిన్ను. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నీ మేకపోతు గాంభీర్యము ఎంత చూపించినా కూడా ఎవడు నమ్మేవాడు లేడు. ఇంకా ఎంత కవింపు మాటలు అంటే వికెట్లు పడతాయంట, అంటే చంపేస్తానని చెప్పి ఆయన సూచనలు, ఆయన మాటలు. ఆపరేషన్ సింధూర్ చేస్తాడంట ఆయన, వికెట్లు పడతాయంట, ఇంకా చెప్పుతో కొడతా అంటాడు. నోటికి వచ్చిన మాటలు. నువ్వు ఒక లెక్చరర్గా గతంలో పనిచేసినావు రాజకీయాల్లోకి రాకముందు. ఆ తర్వాత 4 సార్లు ఎమ్మెల్యే అయినావు, ఒకసారి మంత్రి పదవి చేసినావు. కింద 70 సంవత్సరాల వయసు ఉంది. బుద్ధుండేవాడు ఎవడైనా ఇంత నీచంగా మాట్లాడతాడు? ఇంత దిగజారుడు మాటలు ఎవడైనా మాట్లాడతాడా రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉండి? కొంచెమన్నా విజ్ఞతతో మాట్లాడే ఆదినారాయణ రెడ్డి నువ్వు. ఈరోజు రామ్ సుబ్బారెడ్డిని ఏం తప్పు చేసినాడు అంత ఘోరంగా రామ్ సుబ్బారెడ్డిని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఆయన అడిగింది ఏమడుగుతాడు? మీరు ఎన్నికలప్పుడు ఆడబిడ్డని తీస్తామన్నారు, ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డని తీయండి అని అడుగుతున్నాడు. ఆయన అడిగింది ఏమడుగుతాడు? రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఏడాదికి 20,000 ఇస్తామన్నారు, 20,000 ఇవ్వండి అని అడుగుతున్నాడు. రైతులకు ఉచిత పంటల బీమా లేదు, గిట్టుబాటు ధరలు లేవు, ఎరువులు లేవు, ఎరువులు సరిగ్గా లేకున్నారు, అన్ని రకాల ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి రైతుల సమస్యలు చెప్పినారు. అదేవిధంగా ఎన్నికలప్పుడు మీరు చెప్పిన గండికోట ముంపువాసులకు 16 గ్రామాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తను ఉన్నప్పుడు 10 లక్షల రూపాయల ప్యాకేజీ ఇచ్చినారు, అదే ముందు వాళ్ళకు కూడా 675 కాకుండా 325 మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తామని జీవో కూడా ఇచ్చినారు. బీఆర్ఓ కూడా రిలీజ్ అయింది. నువ్వేమన్నావు? మేము అధికారంలోకి వస్తే 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పి నువ్వు ఎన్నికలప్పుడు కొండాపురం మండలం అంతా తిరిగి హామీ ఇచ్చినావు. మరి ఎన్నికలప్పుడు ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్నట్టుగా 2 ఏళ్ళు అవుతుంది. నువ్వు ఇచ్చిన హామీకి అతి లేదు, గతి లేదు. ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు వస్తుంటారు, జమ్మలమడుగు నియోజకవర్గానికి వస్తుంటారు. నీకు చేతనైతే ఆ డబ్బులు ఇప్పి చంద్రబాబు నాయుడుతో 12 లక్షల రూపాయలు నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో గండికోట ముంపు వాసులకు ఇప్పి నువ్వు మాట ఇచ్చినావు కదా, హామీ ఇచ్చినావు కదా, అబద్ధాలు చెప్పి గెలిచినావు కదా, అధికారంలో ఉండవు కదా, కూటమిలో కీలకమైన నాయకుడు కదా. అంటే రాజీనామాలు చేస్తా అంటావు. ఒకసారి రాజీనామా చేస్తా అన్నావు, అన్ని సిమెంట్ ప్లాంట్లను నీ కంట్రోల్లోకి తెచ్చుకున్నావు. ఇంకోసారి రాజీనామా చేస్తా అన్నావు, మన అల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్ని కూడా 2వ దఫా నీ కంట్రోల్లోకి తెచ్చుకున్నావు. అంటే నువ్వు బ్లాక్మెయిల్ చేసేది కార్యకర్తల పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తావు, ప్రజల పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తావు. కానీ బ్లాక్మెయిల్ చేసిన వారానికే చంద్రబాబు నాయుడు గారు 2 రోజులకి చంద్రబాబు నాయుడు గారు నిన్ను పిలిపించుకున్నాడు. ఆడు ఏం జరిగిందిరా అంటే ఆ మరుసటి రోజు 2 రోజుల తర్వాత అల్ట్రాటెక్ ముందు నువ్వు టెంట్ వేయించినావు. టెంట్ వేయించి కలెక్టర్ను మధ్యలో పెట్టి, కలెక్టర్ను రాయబారిగా మధ్యలో పెట్టుకొని నువ్వు మొత్తం దాంట్లోని సప్లైస్ మొత్తం అంతా నీ కంట్రోల్లో తీసుకొచ్చినావు.
అంటే కేవలం ఈ నియోజకవర్గంలోని సిమెంట్ ప్లాంట్లను, ఈ నియోజకవర్గంలోని ఆర్టీపీపీలో ఫ్లై యాష్ని ఇవన్నీ నీ వశం చేసుకోవడానికి మాటికి నేను రాజీనామా చేస్తాను అంటావు. నువ్వు చేసేది ఉండదు, పెట్టేది ఉండదు, అంత సీన్ లేదు. నీ చేతనైతే గండికోట పరిహారం ఇప్పి నువ్వు రాజీనామా చేస్తా అంటే చాలా మంది అపార్థం చేసుకున్నారు. ఏమన్నా గండికోట పరిహారం కోసం రాజీనామా చేస్తాడేమో, అంతో ఇంతో ఆదినారాయణ రెడ్డి కూడా మారినాడు బా అనిపించింది. అదే రాజోలి పరిహారం కోసము మేము 12.5 లక్షలు మేము పరిహారం ఇస్తామంటే నేను 24 లక్షలు ఎకరాకి ఇప్పిస్తానని చెప్పి నువ్వు రాజోలి పరిధిలోని పెద్దముడియం పరిధిలోని గ్రామాలకు నువ్వు హామీ ఇచ్చినావు. మరి 24 లక్షల రూపాయలు పర్ ఎకరా ఇప్పి స్వామి, ఎవరొద్దన్నారు? ఇప్పిస్తే నేను వచ్చి నీకు నేను కూడా సెలవు చేస్తాను, దండేస్తా, సన్మానిస్తాను. నేను రామసుబ్బారెడ్డి వచ్చి నీకు సన్మానం చేస్తాను, తప్పకుండా సన్మానం చేస్తాను, చాలా గౌరవంగా చేస్తాను. మరి చేయి స్వామి, ఎవరొద్దన్నారు? ఎన్ని చెప్పే నువ్వు గెలిచినావు, ఎన్ని చెప్పే మీరు అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చినాక అవన్నీ అడిగితే అవన్నీ ప్రశ్నిస్తే మిమ్మల్ని నువ్వు చెప్పుతో కొడతామంటావు, చాలా వాగుడు ఎక్కువైందంటావు, మాటలు ఎక్కువైనాయి అంటావు, చాలా అతి చేస్తాంటారు అంటావు. మరి మీరు చెప్పిన మాటలు ప్రశ్నిస్తేనే మేము అతి పట్టినామని నువ్వు అంటాండి. మరి హామీలు ఇచ్చిన మీరేం పట్టినట్టు? మీరు ఇచ్చిన హామీలే కదా మేము ప్రశ్నించినందుకు మేము అతిగా మాట్లాడుతున్నామని నువ్వు అంటావు. మరి హామీలు ఇచ్చిన మీరు ఏం పట్టినట్టు? మీకు ఏం ఇంకా మిమ్మల్ని ఏమనాలి మేము? కాబట్టి కొంచెం విజ్ఞతతో ప్రవర్తించు, విజ్ఞతతో మాట్లాడు. ఏదైతే నిన్న రాత్రి దేవుగుడిలో నువ్వు చేసినావో క్షమించరాని చర్య, నీ రాజకీయ దిగజారుడికి, నీ రాజకీయ పతనానికి నువ్వు పూర్తిగా ఇది నాంది పలుకుతా ఉంది. నిన్న మధ్యరాత్రి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నువ్వు ధ్వంసం చేయించావో ఇంతతో నీ రాజకీయ, ఎందుకంటే దేవుడు కూడా క్షమించాడు, ప్రజలు క్షమించారు. ఇంత దిగజారుడు రాజకీయాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెప్పు పొందాలా, తద్వారా మంత్రి పదవి పొందాలా, లేకుంటే ఇంకా ఏమన్నా వర్కులో కాంట్రాక్ట్లో కొత్తగా వచ్చే స్టీల్ ప్లాంట్ పనులన్నీ ఆయన వశం చేసుకోవడానికో ఇప్పటికే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏది సోలార్ ప్లాంట్లు ఆయన కంట్రోలే, సిమెంట్ ప్లాంట్లన్నీ ఆయన కంట్రోలు, భూపేష్ కంట్రోల్, పూర్తిగా ఈ రెండు అన్ని ఇంకా వచ్చే స్టీల్ ప్లాంట్ కూడా ఆయన కంట్రోల్లో తీసుకోవడానికి, చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవడానికి మరి మంత్రి పదవి కోసం చేస్తాడవా లేకుంటే దేనికోసం చేసినావో కానీ నువ్వు చేసిన ఈ చర్య మాత్రం క్షమించరాని చర్య. తప్పకుండా దీనికి భవిష్యత్తులో నీకు ఈ జిల్లా ప్రజలు, అదేవిధంగా భగవంతుడు రాజకీయంగా నీకు ఈ రోజుతో నిన్న రాత్రి నువ్వు చేసిన పనితో నీ పొలిటికల్ కెరీర్కు సమాప్తం అవుతుందని చెప్పి కూడా గట్టిగా తెలియజేస్తూ ఇకపైనైనా విజ్ఞతతో మాట్లాడు, దిగజారుడు ప్రవర్తించొద్దు అని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారికి హితవు పలుకుతా ఉన్నాం. నిన్న మధ్యరాత్రి దేవుగుడి గ్రామంలో, ఆదినారాయణ రెడ్డి స్వగ్రామమైన దేవుగుడి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి పేదల పెన్నిధి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆదినారాయణ రెడ్డి కావచ్చు, భూపేష్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అనుచరులు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని గతంలో ఏర్పాటు చేసింది కూడా భూపేష్ రెడ్డి తండ్రి దేవుగుడి నారాయణ రెడ్డి ఏర్పాటు చేసినాడు. ఈరోజు ఏదైతే ఆ విగ్రహాన్ని నిన్న రాత్రి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి, సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి. ఇది తప్పుడు చర్య. ఈ చర్యను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. దీని గురించి ఇవాళ నేను, నాతో పాటు రామసుబ్బారెడ్డి అన్న, రాచమల్లి ప్రసాద్ రెడ్డి అన్న, ఇందాక సుధమ్మ గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, మా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు అందరూ కూడా వచ్చి జమ్మలమడుగు అర్బన్ పిఎస్లో సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. దీనికి బాధ్యులపైన కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి మరి పోలీస్ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మనవి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదొక పిరికిపంద చర్య. దేవుగుడి ఆదినారాయణ రెడ్డి గారు గడిచిన కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా ఆయన బిహేవియర్ చూస్తే ఏదైనా డిజార్డర్ వచ్చిందా అన్న డౌట్ ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ముఖ్యంగా 2 సంవత్సరాల కూటమి పాలనను, వెన్నుపోటు పాలనను పురస్కరించుకొని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవం పిలిపించిందో ఆ కార్యక్రమానికి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జమ్మలమడుగు హెడ్ క్వార్టర్లో 10,000 మందికి పైగా ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా వెన్నుపోటు పొడుస్తూ ఉందో ప్రజలకు ప్రస్ఫుటంగా ప్రజలకు అందరికీ కూడా తెలియజేసే విధంగా ఆ కార్యక్రమం విజయవంతమైంది. అది జరిగిన తర్వాత దానికి కౌంటర్గా ఒక 2 రోజుల వ్యవధిలోనే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇద్దరు కలిసి జమ్మలమడుగు నియోజకవర్గంలో మా కార్యక్రమానికి కౌంటర్గా ఒక అధికార పార్టీలో ఉండి ఇంకో కార్యక్రమాన్ని పిలిపించినారు.
విపరీతంగా ఈ నియోజకవర్గం అంతా జన సమీకరణ చేసినారు. అయినా కార్యక్రమం, వాళ్ళు పెట్టిన కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయింది. కాబట్టి ఆయనకు అర్థమైంది, ఆయనకు భవిష్యత్తు అర్థమైంది, వాస్తవాలు అర్థమైనాయి. కాబట్టి తెలియని ఫ్రస్ట్రేషన్తో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా నిన్నటి రోజున ఏదైతే స్టీల్ ప్లాంట్ విషయమై వాస్తవాలు తెలియజేయడానికి మా నాయకులు ఏదైతే ఆ స్టీల్ ప్లాంట్ గతంలో శంకుస్థాపన జరిగిన సైట్కు వెళ్ళి వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఏదైతే మా నాయకులు, మా జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మా సుధమ్మ కావచ్చు, అందరూ కూడా వెళ్ళే ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకొని నిన్న సాయంత్రం మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చిన మాటలు రామ్ సుబ్బారెడ్డిని పట్టుకొని ఇంకా ఆయన నోటితో మనం మాట్లాడలేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా వచ్చిన మా నాయకులందరినీ ఉద్దేశించి ఉత్తనా కొడుకులని మాట్లాడతాడు. ఏమవుతుంది అంటాడు. నైనా ఎవరు ఉత్తనా కొడుకులు? ఆదినారాయణ రెడ్డి, నువ్వే సూటిగా నేనే అడుగుతున్నా, విను, నీకే చెప్పేది. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 1800 రోజులు. నువ్వు కనీసం 20 రోజులైనా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఆదినారాయణ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో కనీసం 20 రోజుల నుంచి 25 రోజులైనా నువ్వు ఈ నియోజకవర్గంలో ఉన్నావా అని నేను అడుగుతాడా. అదే మేము అధికారం కోల్పోయినాం, ప్రతిపక్షంలో ఉన్నాం, అయినా నిత్యం జిల్లాలోనే ఉంటున్నాం. రామ్ సుబ్బారెడ్డి అన్న నిత్యం జిల్లాలోనే ఉంటున్నాడు, ప్రసాద్ రెడ్డి అన్న నిత్యం జిల్లాలోనే ఉంటున్నాడు, మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి నిత్యం జిల్లాలోనే ఉంటున్నాడు, మా ఎమ్మెల్యే సుధమ్మ నిత్యం జిల్లాలో ఉంటుంది. మా నాయకులు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు, జిల్లాలోనే ఉంటున్నారు. నీ మాదిరి పారిపోయే వాళ్ళను ఉత్తనా కొడుకులు అంటారు. ఈ మాదిరి నిలబడి ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిలబడే వాళ్ళను ఉత్తనా కొడుకులు అనరు. కాబట్టి తేడా తెలుసుకో ఆదినారాయణ రెడ్డి. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా, అధికారం ఉంది కదా, వంత పాడడానికి, వత్తాసు పలకడానికి పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే రేపొద్దున ఈ మాటలను నువ్వు మాట్లాడే ప్రతి మాటకు రేపొద్దున సమాధానం తప్పకుండా వస్తుందనే విషయం కూడా ఆదినారాయణ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. మరి ఇవన్నీ సరిపోవన్నట్టు, మాటలు సరిపోవన్నట్టు నిన్న రాత్రి ఆయన ఆధ్వర్యంలో, భూపేష్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చర్య ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కొన్ని కోట్ల మంది గుండెల్లో పదిలంగా ఉన్నటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి నాయకుడి విగ్రహాన్ని ఏమాత్రం మరి నిజంగా అన్నం పెట్టిన చేయిని నరకడం అంటారు కదా, ఇతను అన్నం పెట్టిన చేతిని నరుక్కున్నాడు. ఆదినారాయణ రెడ్డి, మీ కుటుంబము అన్నం పెట్టిన చేతిని, ఏ పొజిషన్లో ఉన్న మీరు ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు మీకు రాజకీయంగా పెట్టిన భిక్ష అనే విషయాన్ని మర్చిపోవద్దు ఆదినారాయణ రెడ్డి. నువ్వు ఎన్ని మర్చిపోయి ఇవాళ ఆ మహానాయకుడి విగ్రహాన్ని ఎవరైతే మీకు రాజకీయంగా ఊపిరిచ్చారో, ఎవరైతే జీవితాన్నే ఇచ్చారో ఆ నాయకుడి విగ్రహాన్ని నువ్వు ఇవాళ మరి ధ్వంసం చేయించినావంటే తప్పకుండా నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నువ్వు బహుశా ఈ కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవాలా, ఆయనను ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలా, ఆయన దగ్గర మార్కులు కొట్టి ఆయనను ప్రసన్నం చేసుకొని బహుశా క్యాబినెట్ రీషఫుల్ జరిగితే మళ్ళా క్యాబినెట్లో చోటు దక్కించుకోవాలా అని చెప్పి ఆయన దగ్గర మార్కుల కోసం ఇంత దిగజారుడు పనికి నువ్వు పూనుకున్నావు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏ ఒక్కటి నువ్వు చేసే తప్పుడు చర్య నువ్వు ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నావా, లేకుంటే నీ రాజకీయంగా మంత్రి పదవి కోసం ఇటువంటి పనికిమాలిన పనులు చేస్తున్నావా, నువ్వు చేసే ఏ ఉద్దేశంతో చేస్తున్నావో నీకే తెలియాలా, చంద్రబాబు నాయుడు గారికి తెలియాలా. నువ్వు ఏ ఉద్దేశంతో ఇటువంటి తప్పుడు పనులు చేసినా ఖచ్చితంగా ప్రజలు, భగవంతుడు ఇద్దరు నీకు బలంగా సమయం, సందర్భం వచ్చినప్పుడు మొట్టికాయలు వేసే కార్యక్రమం తప్పకుండా బలంగా చేస్తారని చెప్పి కూడా ఆదినారాయణ రెడ్డి గట్టిగా తెలియజేస్తూ, ఇటువంటి తప్పుడు మాటలు, దిగజారుడు మాటలు, తప్పుడు పనులు, దిగజారుడు పనులు మానుకోమని చెప్పి గట్టిగా ఆయనకు హితవు పలుకుతూ ముగిస్తున్నాం.